హైదరాబాద్లో హఫీజ్పేటలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గోపాల్ నగర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల రక్తదాన శిబిరం, హెల్త్ చెకప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు జనసేన నాయకులు ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా దృక్పథం నేర్పడం జరిగింది. ఆ సేవా దృక్పథంలో భాగంగానే మరి ఇలా మెడికల్ క్యాంప్ కానీ అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కానీ మరి చాలా చోట్ల ఇవాళ చీరల పంపిణీ కానీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వీపర్స్ టీంకి కూడా ఇవాళ శారీస్ అవన్నీ పంచడం జరుగుతూ ఉంది. అట్లాగే పిల్లలకు కూడా కొన్ని చోట్ల స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మా జన సైనికులు అట్లా వీర మహిళలు అందరూ మా నాయకులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే మరి జనసేన పార్టీ తెలంగాణలో కూడా చాలా బలోపేతం చేయాలని చెప్పేసి మన వైజాగ్లో జరిగిన మీటింగ్లో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కూడా జనసేన పార్టీ మరి బాగా అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో జనసేన పార్టీ ఇక్కడ కూడా ప్రభుత్వంలో భాగమవుద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ్ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లిలో అశోక్ గారు, నాగరాజు గారి ఆధ్వర్యంలో, ప్రేమ్ కుమార్ గారి సపోర్ట్తో వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ఈ వేడుకల సందర్భంగా 250 నుంచి 300 మంది బ్లడ్ డొనేషన్ చేసి ఆప్తులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టి కార్డియో, ఆప్థమాలజీ, ఇతరత్ర సంబంధించినటువంటి టెస్ట్ కూడా చేసి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు.